పిలిచి పిల్లనిచ్చినట్లు మీరు పార్టీలోకి వచ్చి రాగానే చిరంజీవి గారు మీకు మంత్రి నుంచి టికెట్ ఇచ్చి బరిలోకి దింపారు కదా, అలాంటి చిరంజీవి గారిని కాదని మళ్ళీ ఎందుకు పార్టీ ఫిరాయించారు మీరు? అంటే పార్టీగా పోతుందని డిసైడ్ అయిపోయాను, పార్టీ ఉండదని అనిపించింది. అవకాశవాది పుట్టామది గారు. ఇక మీరు ఎట్లా అని అనుకోండి, నేనైతే చిరంజీవి పార్టీ ఉండదనుకోని భావనతోటి పోయినా, వాస్తవంగా చిరంజీవి పార్టీ కూడా లేదు ఇప్పుడు, ఆ రోజే లేదు కనుక నన్ను అవకాశవాది అనుకున్న దానికి మరి ఎట్లా? అవసరానికి తగ్గట్టు ఏ పార్టీలోకైనా వెళ్తుంటారంటే దాన్ని అవకాశవాది అంటారు, ఇంకో మరి ఏమంటారు? ఎవరు నన్ను మంత్రిని ప్రజలు ఒకటే చెప్పారు, ఎలక్షన్ వరకు నువ్వు కనబడు, నిన్ను గెలిపించుకుంటాం, నువ్వు ఏ జెండానో మాకు సంబంధం లేదు, అజెండా ఒకటే ఉండాలి, నీది అజెండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి, ఓడగొట్టాలంటే నువ్వు కనబడాలి అంతే. అప్పట్లో మా మంత్రి నియోజకవర్గంలో అంటే గోదావరికంలో మర్డర్లు జరిగేటివి, ఒక 1000 రూపాయలు ఇస్తేనే ఒక మర్డర్ చేస్తారట అనేది పేపర్లలో చూసేవాళ్ళు. నీకు కూడా ఎంగేజ్ చేసిర్రు, నిన్ను కూడా ఎన్నడో ఒకరోజు చంపుతారని చెప్పేవాళ్ళు. అటువంటి సమయంలో నాకు రిక్వెస్ట్ చేసేది ప్రజలు, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండన్నా, ఏం కాకుంటుండు, 2014 వరకు నువ్వు బతికుండాలి, నేను గెలిపించుకుంటారు ప్రజలని చెప్పేవాళ్ళు. మీ మీద రౌడీ షీట్ ఉండేదంటారు? రౌడీ షీటు నా మీద మా వాళ్ళు అందరి మీద ఉన్నాయి, మా కార్యకర్తల మీద రౌడీ షీట్ తీసేసారు ఎమ్మెల్యే అయినాక. ఏమైనా పలక పట్టుకొని ఫోటో దిగారా? ఇంకంత చేయలే. ఆ రౌడీ షీట్ కూడా నాకు చెప్పలేదు, దొంగతనంగా వాళ్ళు రాసి లోపల పెట్టుకున్నారు, మాకు చెప్పకుండా రాసి పెట్టిరు వాళ్ళు. ఎవరు? పోలీసులు. మళ్ళీ ఎలా తీసేసారు? అట్లా మీరు అన్నట్టు పలకలు పెట్టి హిస్టరీ షీటు మమ్మల్ని పిలిచి అది చేయాలి, ప్రొసీజర్ చేయాలి, కానీ ప్రొసీజర్ చేయలేదు, వాళ్ళే రాసి పెట్టుకున్నారు అంతే. అదేంటే మీరంటే భయమా పోలీసులకు అప్పట్లో? భయమే. భయం అంటే పోలీసులు కూడా భయపడతారు, పెద్ద డాన్ మీరు అప్పట్లో. అప్పుడు అంటే భయపెట్టిస్తేనే బతికినాం మేము. అదే అంటే పోలీసులనే భయపెట్టారంటే పెద్ద డానే మీరు. భయపెట్టడం మీన్స్ మాకైతే ఏదైనా కూడా మేము ఊరుకోము. మా కార్యకర్త మీద మర్డర్ కేసులో పెట్టారు, బంద్ కాలు ఇచ్చినాము, బంద్ కాలు ఇచ్చి పోలీసుల మీదకే గొడవ, కాంగ్రెస్ కండు వేయడానికి పోయినాం ఎస్ఐకి, కాంగ్రెస్ కండువ కప్పుకొని తిరుగు నువ్వు, ఒక అమాయకుని మీద 302 పెట్టారు మీరు పోలీసులు, ఇంత దౌర్జన్యమా, ఇంత అరాచకాలా అని చెప్పి ఎదురు తిరిగినాం. కనుక భయపడేవాళ్ళు. భయం అంటే ఏదో రౌడీజం కోసం కాదు, ఏదైనా చిన్న తప్పు చేసినా కూడా మేము ఊరుకోము, బంద్ కాలిస్తాము, అసలు అల్లర్లు జరుగుతాయి, మీరు ఇటువంటి పనులు మానుకోండి అని ఎదురుపడడం వల్లనే ఆ రోజు అరాచకాలు ఆగినాయి. అట్లా భయం అంటే మేము కత్తులు పట్టుకోలేదు, వెపన్లు లేవు మా దగ్గర, లైసెన్సులు లేవు, అటువంటి పిచ్చి పనులు ఏం లేవు. మాటలతోటే ప్రజాస్వామ్య బద్ద, కత్తులు తూటాలతో కాదు మాటలతో చంపేవారు. మాటలతోటి ప్రయత్నం చేసేవాళ్ళం, చంపేవాళ్ళం కాదు. చంపిన వాళ్ళు రాజకీయ నాయకులు కారండి, చంపితే రాజకీయ నాయకులు అవుతామా? అంతేనంటారా? తక్కువ. చంపితే ఎవరు రాజకీయ నాయకులు కారా? మా తెలంగాణలో అయితే నేను చూడలేదు, మర్డరిస్టులు రాజకీయాలలో ఎమ్మెల్యేలు అయిన వాళ్ళని అయితే నేను చూడలేదు. అది ఒకసారి చరిత్ర తిరిగేసేయండి, మనకు తెలుస్తుంది. మీకు తక్కువగా వచ్చి తెలియదు, నేను చెప్పాను కానీ చరిత్ర తిరిగేస్తే ఒకసారి తెలంగాణలో ఎవరెవరు ఉన్నారు, అలాంటి వారు, అలాంటి సంబంధాలు ఉన్నవారు ఎవరెవరు మంత్రులు అయ్యారు, ఎవరెవరు ఎమ్మెల్యేలు ఒకసారి చూస్తే తెలంగాణ చరిత్రను ఒకసారి తిరగవేస్తే పుట్టామది గారికి అవగతం అవుతుంది అనుకుంటాను. పెద్దగా ఉండకపోవచ్చు, ఉంటే మరొకరిద్దరు ఉంటుండొచ్చు, నాకు తెలియదు. కానీ తెలంగాణలో అయితే అది ఎక్కువ హర్షించదు.